అందరికీ నమస్తే అండి. నేను మీ సింధుని. ఇవాల్టి రెసిపీ ఏంటంటే పచ్చి కంది గింజల పులుసు. ఎక్కువ మసాలాలు లేకుండా తక్కువ మసాలాలతో సింపుల్‌గా, టేస్టీగా కంది గింజల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేనిక్కడ ఒక 300 గ్రామ్స్ పచ్చి కందులకి కావాల్సిన మసాలానైతే చెప్తున్నాను. మీకిదే ఎక్కువ మొత్తంలో కావాలంటే ఇదే మసాలాను ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు వరకు వేరుశనగ గుళ్ళు బాగా వేయించి తీసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక పట్ట, హాఫ్ ఆనియన్, హాఫ్ టమాటో, ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక కడాయి తీసుకొని కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఆవాలు, కొద్దిగా కరివేపాకు రెమ్మలు, కొద్దిగా ఆనియను, కొద్దిగా టమాటో వేసి 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందామండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని ఇద్దాము. నెక్స్ట్ ఇందులోనే ఒక 1 స్పూన్ వరకు మిర్చి పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా టర్మరిక్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. నెక్స్ట్ ఇక్కడ నేను చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకుందామండి. మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే మసాలా బాగా ఫ్రై అయింది. నెక్స్ట్ ఇందులో పచ్చి కంది గింజలను వేసుకొని ఇలా మసాలాలన్నీ పట్టేలాగా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందామండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇలా ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసినట్లయితే మనకి కంది గింజలు అనేది బాగా కుక్ అయి ఉంటాయి. ఇలాంటప్పుడు మనము ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులోంచి చింతపండు గుజ్జు తీసి మనం తీసుకున్న చింతపండు గుజ్జును ఈ పులుసులో మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకుందామండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లు మనకు కర్రీ బాగా దగ్గర పడుతుంది. ఇలాంటప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోద్దండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కంది గింజల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ కంది గింజల పులుసు ఎందులోకైనా సూపర్ ఉంటుందండి. ఎనీ టిఫిన్ ఐటమ్, ఇడ్లీ, దోశ, చపాతీ, పరోటా, ముద్ద, అన్నం ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.